మన ఆరోగ్యం మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది. కానీ చాలామంది సరైన ఆహారం గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీరు రోజూ తినే ఆహారం మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఫుడ్ ఫౌండేషన్ అంటే ఏమిటి, ఎలా ఫాలో అవ్వాలి, ఆరోగ్యంగా ఉండటానికి ఏం తినాలి అనే విషయాలను పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఫుడ్ ఫౌండేషన్ ప్రధాన భాగాలు: 1. కార్బోహైడ్రేట్లు. శరీరానికి ఎనర్జీ ఇస్తాయి. ఉదాహరణలు: బియ్యం, రొట్టి, గోధుమలు, జొన్నలు. 2. ప్రోటీన్లు. మసిల్స్ పెరుగుదలకి అవసరం. ఉదాహరణలు: పప్పులు, శనగలు, గుడ్లు, పాలు. 3. కొవ్వులు. శక్తి నిల్వ, హార్మోన్ల సమతుల్యం. మంచి కొవ్వులు: నెయ్యి, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె. 4. విటమిన్లు. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉదాహరణలు: పండ్లు, ఆకుకూరలు. 5. ఖనిజాలు. ఎముకలు, రక్తం ఆరోగ్యానికి అవసరం. ఉదాహరణలు: పాలకూర, బీట్రూట్, గింజలు. 6. నీరు. శరీరం సరిగా పనిచేయడానికి ముఖ్యమైనది. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్లు తాగాలి. ఫుడ్ ఫౌండేషన్ ప్లేట్. మీ ప్లేట్ ఇలా ఉండాలి: 50% కూరగాయలు మరియు పండ్లు, 25% కార్బోహైడ్రేట్లు, 25% ప్రోటీన్లు. రోజువారీ ఫుడ్ ఫౌండేషన్ ప్లాన్: ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ప్లస్ పప్పు చట్నీ లేదా ఓట్స్ ప్లస్ పాలు. మధ్యాహ్నం లంచ్ బ్రౌన్ రైస్ లేదా రొట్టి, దాల్ ప్లస్ కూర, సలాడ్. రాత్రి డిన్నర్ తక్కువ కార్బ్స్, కూరగాయలు ప్లస్ ప్రోటీన్ ఫుడ్. ఫుడ్ ఫౌండేషన్ పాటించకపోతే సమస్యలు: బరువు పెరగడం, బలహీనత, షుగర్, బీపీ సమస్యలు, జీర్ణ సమస్యలు. పాటించాల్సిన ముఖ్య సూచనలు: రోజూ సమతుల్య ఆహారం తీసుకోండి. జంక్ ఫుడ్ తగ్గించండి. ఎక్కువగా ఇంటి వంట తినండి. టైంకి తినడం అలవాటు చేసుకోండి. మొత్తానికి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఫుడ్ ఫౌండేషన్ చాలా అవసరం. మనం తినే ప్రతి ఆహారం మన శరీరంపై ప్రభావం చూపుతుంది కాబట్టి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఈ చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయి. మీకీ సమాచారం ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి.